హాయ్ హలో అందరికి నమస్తే. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ మధ్య అనేక వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. సో చరిత్రలో మొదటిసారి మొన్న ఒక 6 భక్తులు అక్కడ చనిపోవడం కూడా మనం చూసాం. సో వీటన్నింటికి సంబంధించి ఇది కూడా చరిత్ర మొదటిసారి కేంద్రం ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది ఈ ఆలయానికి సంబంధించి. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం చూడలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కల్తీ జరిగింది లడ్డు తయారీలో అని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నే వాళ్ళు బాధపడ్డారు కూడా. నిజంగా జరిగిందా లేదా కూడా తెలుసుకోకుండా మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా జరిగి ఉంటే వాళ్ళ అధికారులకు వచ్చి 7 నెలల కాలం కావస్తోంది. ఇప్పటికి దానికి సంబంధించి ఒక సెట్టు వేసాం, విచారణ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఎందుకని వీళ్ళు చెప్పలేకపోతున్నారు నిజంగా కలిసింది ఈ రకంగా జరిగిందని? అంటే ఇది అబద్ధమని తేలిపోతుంది కదా. సో ఈ రకంగా ఒకటి. సో వాళ్ళు చెప్పిన కొన్ని రోజుల తర్వాత తిరుమల తొక్కిసలాట జరిగిన విషయం మీకు తెలుసు. అక్కడ 6 మంది చనిపోవడము, అదేవిధంగా కొంతమందికి గాయాలు కావడం కూడా మనం చూసాం. ఆ తర్వాత లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత బస్సు కొండపైకి వెళ్తుంటే ప్రమాదం జరిగినటువంటి ఘటన మనం చూసాం. మరి ఇదే కాకుండా తిరుమల కొండపైన విమానాలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నిన్న ఎగ్గు అండ్ బిర్యానీ తెచ్చుకొని కొంతమంది తమిళనాడు చెందినటువంటి భక్తులు కొండపైన తింటున్నారు. అక్కడ కొండపైకి, తిరుపతిలో కాదు తిరుమలలో తింటున్న పరిస్థితి. అంటే కింద అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ అక్కడ ఉంటారు చెక్కింగ్ చేసేవాళ్ళు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? మరి అదేవిధంగా మహిళ కూడా కంటతడి పెట్టింది. నేను అక్కడ ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, స్వామివారికి అలంకరణ చేస్తూ ఉన్నారు పుష్పాలతో. మరి కర్ణాటక చెందినటువంటి సునీత గౌడ్ అనేటువంటి ఒక మహిళ నెదర్లాండ్స్ నుంచి వివిధ రకాల పూలు తెచ్చి 150 మందితో 3 రోజులు కష్టపడి మరి అక్కడ స్వామివారికి అలంకరణ చేస్తే కనీసం మనస్ఫూర్తిగా కల్లారా చూసి ఆనందపడదామనేంత సమయం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కన్నులు మూసి తెరిచే లోపు మళ్ళీ అలంకరణ అంతా కూడా అధికారులు తీసేసినటువంటి పరిస్థితి. మరి ఆ భక్తుల మనోభావాలను మనం గౌరవించాలి కదా. మరి వాళ్ళని బాధ పెట్టి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? భక్తుల కోసమే కదా వాళ్ళు ఉన్నది అక్కడ. భక్తులు రాబట్టే కదా వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి వీళ్ళని గౌరవించకుండా, మరి దేవుడి పైన భక్తి లేకుండా ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఏంటి? సో ఇలాంటి ఘటనలు అనేకం ఇక్కడ తిరుమలలో జరుగుతున్నటువంటి పరిస్థితి. తిరుమల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క పరువును వీళ్ళు ఇక్కడ పాలక మండలిలో కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, వీళ్ళందరూ కూడా అధికారులు కానీ అంతా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే, వీళ్ళకు భక్తి లేకపోవడమే, భయం లేకపోవడమే. భక్తి ఉంటే ఆ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుంది. కానీ ఆ రకంగా భక్తి లేదు, భయం లేదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేంద్రం కూడా చాలా సీరియస్ అయింది. అసలు అక్కడి తిరుమలలో ఏం జరుగుతుంది, ఎప్పుడు జరిగినటువంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇది ఎక్కడ వైఫల్యం చెందుతూ ఉన్నారు, సో వీటన్నిటి మీద విచారణ చేపట్టాలని చెప్పి కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కోరారు. ఖచ్చితంగా ఆయన యాక్చువల్గా ఈరోజు మరి వస్తున్నారని చెప్పి తిరుమల దేవస్థానానికి ఒక లెటర్ అయితే పంపారు. మరి అనివార్య కారణాల వల్ల మరి పర్యటన వాయిదా పడిందని చెప్తా ఉన్నారు. మరి ఏమైనా మరి ఆ పర్యటన ఎందుకు వాయిదా పడింది అనేటువంటిది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. మరి తర్వాత అయినా మళ్ళీ వచ్చి విచారణ చేస్తారా ఇక్కడ జరిగిన వాటికి సంబంధించి, లేదా వదిలేస్తారా? ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళు ఏమైనా ఇక్కడికి వస్తే మాకు చెడ్డ పేరు వస్తుందని భావించి కనుక ఏమైనా ఆపారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరికి తలగ్గకుండా కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ రాజకీయాలు చూడకుండా కోట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విచారణ జరపాలి. కల్తీ లడ్డులో కల్తీ కలిపారని చెప్పారు కదా, జరిగిందా లేదా? మొన్న తొక్కిసలాటకు సంబంధించి కారణాలు ఏంటి? మరి ఇప్పటికే నారా లోకేష్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులంతా కూడా ఇక్కడ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదో చెయ్యాలని చెప్పి వాళ్ళ కారణంగా ఇది జరిగిందని చెప్తా ఉన్నారు. దానివల్ల జరిగిందా? లేకపోతే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక 50 మంది బయటకు వచ్చే క్రమంలో జరిగిందని ఒక టాక్ ఉంది, దానివల్ల జరిగిందా? సో ఇట్లా రకరకాల అభిప్రాయాలు, రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు దేనివల్ల ఈ తొక్కిసలాట జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఏంటి, ఒకరి మీద ఒకరు ఎందుకు దూషణలు చేసుకుంటున్నారు, పాలక మండలిని మార్చాల్సినటువంటి అవసరం ఉందా? ఇలాంటి అన్నిటి కూడా ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలి. పాలక మండలిలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అక్కడ నియమాలు, నిబంధనలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. అధికారులు కూడా వాళ్ళకు కొన్ని బుక్స్ ఇస్తారు, అక్కడ నియమాలకు సంబంధించి ఏమేమి పాటించాలని దానికి సంబంధించి, ఏమేమి మీ హక్కులు ఏంటి, మీరు ఏం చేయాలని దానికి సంబంధించి. కానీ అక్కడ ఎవరికి కూడా బుక్స్ ఇవ్వట్లేదు. ఏదో ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు పాలక మండలిలో ఉన్నామని ఒక పేరు తప్పితే వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి దానికి సంబంధించి వాళ్ళకి క్లారిటీ లేదు. సో వీటన్నింటి మీద దృష్టి సారించి వాళ్ళకి అవగాహన కల్పించి తద్వారా భక్తులకు సేవలు అందించేటువంటి విధంగా వాళ్ళు పనులు చేయాలని చెప్పి
ఆ స్వామివారి మీద ఆ స్వామివారి ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలని చూడాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా భక్తులు భయపడతారు. ఒక అభద్రతా భావం అనేది వస్తుంది. అక్కడికి వెళ్తే ఏమైనా జరుగుతుందేమో, తొక్కిసలాట జరిగి ఏమైనా అవుతుందేమో, లడ్డు కౌంటర్లో వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, కొండపైకి బస్సు ఎక్కేటప్పుడు ఏమైనా జరుగుతుందేమో, ఇట్లా రకరకాలుగా ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఎవరికి తలగొక్కుండగా ఈ కేంద్రం ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆదేశాలు జారీ చేశారో అడిషనల్ సెక్రటరీ ఖచ్చితంగా రావాలి, ఇక్కడ జరిగిన వాటన్నిటికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక ఇవ్వాలి. ఇందులో ఈ నివేదిక ప్రకారం ఎవరైనా తప్పు చేసి ఉంటే కనుక చైర్మన్ అయినా, పాలక మండలి అయినా, ఈవో అయినా, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అది ప్రజలందరికీ తెలియజేసే విధంగా.